యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్కి పూర్తి మద్దతు తెలుపుతూ మీడియా సమావేశం తెలంగాణ బీసీ కుల సంఘాల నాయకులు నిర్వహించారు. ఈ సమావేశంలో దుర్గయ్య మాట్లాడుతూ బీసీ కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ భువనగిరి పార్లమెంటు బీజేపీ బీసీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్కి మా బీసీ సంఘాల తరపున పూర్తి మద్దతు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కులాల రాష్ట్ర కన్వీనర్ బొల్ల కరుణాకర్, సూర్యరావు, నాగేశ్వరరావు, రాజు, బైరుశేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరి రాత్రి వేళల్లో కానీ మొదలు పనిచేసిన సందర్భంలో అనివార్య కారణాల వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి ఎక్స్గ్రేషన్ రావాలని చెప్పేసి తన సొంత ట్రస్ట్ ద్వారా 5 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ రోజు బూర నర్సయ్య గౌడ్ గారికి దక్కుతా ఉంది. ఒక బూర నర్సయ్య గౌడ్ గారిని ఎస్సీ ఎస్టీ బీసీలకే కాదు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కులాలను తీసేసి హక్కున చేర్చుకొని నేనున్నానని చేసినటువంటి వ్యక్తి బూర నర్సయ్య గౌడ్ కాబట్టి తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెట్టుకుంటే నేటి వరకు ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలతోటి అనుసంధానమైనటువంటి వ్యక్తికి మీరందరూ కూడా పెద్ద ఎత్తున మరి మద్దతు ఇచ్చి నిలబడాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చర్చానీయాంశమైనటువంటి అంశం ఏంటంటే ఎన్డీఏ కూటమైనటువంటి బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు మరి వాళ్ళు తీసేస్తారని చెప్పేసి ఈరోజు ఇండియా కూటమి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రచారం చేస్తా ఉన్నారో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా చేస్తారు. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా కానీ ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల గురించి వాళ్ళు చెప్పారా? మేము అధికారంలోకి వస్తే బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తామని చెప్పారా? రాజ్యాంగం ఇప్పుడు అమలు చేయకుండా చూస్తామని ఎవరైనా చెప్పారా? స్వయానా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు దాదాపు ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఎక్కడ కూడా ఈ యొక్క రిజర్వేషన్ అంశాల మీద కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కానీ ఎక్కడ కించపరిచినటువంటి మాట్లాడే సందర్భం లేదు. పైగా నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఈ రాజ్యాంగం నాకు ఒక భగవద్గీతతో సంబంధము, నాకు ఖురాన్తో సంబంధము అని చెప్పినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాంటి నరేంద్ర మోడీ గారి మీద ఈ రోజు అది అసత్యమైన ప్రచారం చేస్తూ ఈ రోజు కాలం గడుపుతున్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత ఈ భారతదేశంలో 55 ఏళ్ళు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడైనా బీసీ రిజర్వేషన్ 1% అన్నా పెంచిందా? ఎక్కడనన్నా ఈ 55 ఏళ్లలో బీసీల యొక్క కులగణన చేస్తామని చెప్పేసి ఆ రోజు 55 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయింది? అదేవిధంగా ఎవరికి లేనటువంటి క్రిమిలేయర్ విధానాన్ని మరి బీసీల మీద పెట్టినప్పుడు మరి బీసీలకు క్రిమిలేయర్ వద్దు, రద్దు చేయాలని చెప్పినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అంటే అధికారంలో ఉన్నప్పుడు 55 సంవత్సరాలు మొద్దు నిద్రపోయి ఈ రోజు విధిలేని పరిస్థితిలో మేము బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ పోతామని చెప్పి నిస్సిగ్గుగా చెప్తా ఉన్నాం. ఈ రోజు రిజర్వేషన్లు అంటే మీ ఎన్నికల మేనిఫెస్టో అనుకుంటారా, లేకపోతే సంక్షేమ పథకాలు అనుకుంటారా? బిడ్డ ఒకసారి చెప్తా ఉన్నాం, రిజర్వేషన్ల విషయంలో కానీ, తగ్గిస్తారనే విషయంలో కానీ ఏ పార్టీ చెప్పినా, ఎవరు చెప్పినా ఈ రాష్ట్రమే కాదు జాతీయ స్థాయిలో అగ్నిగుండం అవుతుందని ఒక విషయాన్ని గమనించాలి. రిజర్వేషన్ అనేది మా హక్కు. ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కును మీరు రాజకీయాల కోసం, అవసరాల కోసం, మీ పబ్బం కోసం అధికారంలో కావాలని చెప్పేసి కుట్రలు చేస్తున్నారు. కాబట్టి ఒకసారి చెప్తా ఉన్నాం, ఇదే రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, మేము అధికారంలోకి వస్తే చెప్తాడు కులగణన చేస్తామని చెప్తా ఉన్నారు. అయ్యా, ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ఈ రాష్ట్రంలో కులగణన చేసేసి 65% బీసీలు చేశారు. మరి ఆ లెక్కలు ఎక్కడ పోయినాయి? ఆ లెక్కలు బయట పెట్టవచ్చు కదా. ఈ రోజు అదే లెక్కల ప్రకారంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ లోపల 119 నియోజకవర్గాలుంటే బీసీలకు దాదాపు 60 స్థానాలు కేటాయించాలి. మీరు ఇచ్చింది ఎంత? ముష్టి చేసినట్టు 23 స్థానాలు ఇచ్చి మేము బీసీల కోసం రిజర్వేషన్ అమలు చేస్తామంటారా? మీరు కేవలం ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ లో 17 స్థానాలు ఉంటే కేవలం 3 ఇచ్చేసి ఈ రోజు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు మంత్రివర్గంలో ఎన్ని ఇచ్చారు? కేవలం బీసీ మంత్రులు ఎంతమంది ఉన్నారు ఈ రోజు ఈ అధికార పార్టీ లోపల? కేవలం 2 మాత్రమే ఉన్నారు. అదే విధంగా నామినేటెడ్ పోస్టులు ఎంతమంది ఉన్నారు? మీ సలహాదారుల్లో ఏ కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చారు? ఈ రోజు సామాజిక న్యాయం అని చెప్పేసి ఒకే ఒక సామాజిక వర్గాన్ని ఈ రోజు నువ్వు వెంబడి తిప్పుకుంటూ వాళ్ళకు పెద్దపీట వేస్తూ నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పడం లోపల మీ ఉద్దేశం ఏంటని చెప్పేసి సందర్భంగా చేస్తాం. అందుకే
ఇప్పుడైనటువంటి కొంతమంది చెప్తా ఉన్నారు ఈ రోజు జాతీయ అధ్యక్షుగా మా జాల శ్రీనివాస్ గౌడ్ గారు తొందరపడతా ఉన్నారు. జాల శ్రీనివాస్ గౌడ్ గారికి జాతీయ అధ్యక్షుడు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. ఈ మునుగోడు నియోజకవర్గ బిడ్డగా దాదాపు 25 సంవత్సరాలుగా బీసీ ఉద్యమంలో ఉన్నటువంటి మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎన్నికల హామీలో భాగంగా